ఇన్ని రోజులకి పడ్డావేంట్రా బాబు నువ్వు? ఈ అబ్బాయిని లవ్‌లో పడేయడం చాలా కష్టం. అబ్బాయిలం కదా! జెన్యూన్‌గా లవ్ చేస్తాం. ఓహ్! అందుకే టైం తీసుకుంటాం. అలానా? తల్లిదండ్రులు మనం అలాగే ఆలోచిస్తాం. పెళ్ళవ్వాలి, పెళ్ళవ్వాలని. పెళ్ళైన తర్వాత వాడేమంటే అనవసరంగా చేశారు నాకు ఈ పెళ్లి, నేను సుఖంగా ఉన్నానంట. అంతవరకు ఎవడన్నా సుఖంగా ఉంటాడు, తర్వాత ఎలా ఉంటాడు? అరేయ్! నువ్వైనా లేవు, లేకపోతే అలారంనైనా పడుకోబెట్టు. అవి పడుకుంటే నువ్వు సావగొడతావు, నువ్వు పడుకుంటే అది సావగొడతది. ఏం టార్చరా నాకిది. లేవు బే. అరే! మార్నింగ్ లేసి స్నానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటదిరా. మార్నింగ్ లేవగానే ఇలా అమ్మాయి నుండి కాల్ వస్తే ఏ విధమైన హ్యాపీగానే ఉంటాడు. నా లైఫ్లో కూడా ఇలాంటి ఒక రోజు వస్తుంది లేరా ఏ లేవు బే. తమ్ముడు. గుడ్ మార్నింగ్ బంగారం. గుడ్ మార్నింగ్ సిద్ధు. నైట్ అన్నావు గానీ నీకు ముందే తెలుసు అని. అసలెలా తెలుసు నేను నీకు? ఓహ్! అదా! హ్మ్. యాక్చువల్లీ మొన్న డ్రెస్ కొనడానికి వచ్చినప్పుడు హ్మ్. కాకుండా నేను నిన్ను ముందే చూసాను. ఎక్కడ? ఒకరోజు నేను కాలేజ్ బస్ కోసం బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తున్నా. అక్కడెవరో ముసలతను ఆకలితో ఉన్నాడు. పాపం ఎవరూ అతన్ని పట్టించుకోవడం లేదు. నేను వెళ్ళేమైనా హెల్ప్ చేద్దాం అనుకునేసరికి నువ్వే వచ్చి అతనికి ఫుడ్ ఇచ్చి వెళ్ళావు. నీ గురించి తెలుసుకుందామని చాలా ట్రై చేశా. కానీ లక్కీగా అదే రోజు నేను మా కజిన్ వెళ్ళిన షాప్‌కి నువ్వు కూడా వచ్చావు మీ ఫ్రెండ్‌తో. ఇది బాగుందనుకుంటా. షర్ట్ బాగుంది కదా! సైజ్ ఎలాగా? హ్మ్. మా అన్నయ్య సైజ్ నాకు తెలీదు. ఎలా చూద్దాం? హ్మ్. బాగుంది కదా! ఇదైతే ఇంకా బావుంటుంది. హ్మ్. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? షూట్స్ చూద్దాం. ఎక్స్‌క్యూజ్ మీ. యెస్. కొంచెం ఏమనుకోకుండా ఈ షర్ట్ ట్రయల్ చేస్తారా? ఓకే. మా బ్రదర్ సైజ్ నాకు తెలీదు. ఓకే. పర్ఫెక్ట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అరే! ఆ అమ్మాయి చాలా బాగుందిరా. సీన్ అర్థమైంది, నెంబరేగా తెచ్చేస్తా. ఈ షర్ట్ ప్యాక్ చేయరా? అంతేనా? ఆ! ఇంకేమైనా కావాలా? అంతే. ప్యాక్ చేసేయండి. ప్యాక్ చేద్దాం. హా! చేయండి. థ్యాంక్ యూ. నెంబర్ తీసుకున్నా, టెన్షన్ పడకు, ఎంజాయ్ సూపర్ చేస్తా రా. ఇంకా. నువ్వు ఆ డ్రెస్ ట్రయల్ చేశాక నువ్వే నా నెంబర్ తీసుకొని మెసేజ్ చేసేసరికి చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యా. నా కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తా. ఓకే. బాయ్. చెప్పురా. అరే సిద్ధు, ఏం చేస్తున్నావురా? పిల్లతో బిజీ ఉన్నట్టున్నావుగా. ఏం లేదురా, ఇప్పుడే కాల్ చేసింది, మాట్లాడుతాం. సర్లే కానీ అలా బయటకు వెళ్ళి కాఫ్ తాగుదాం రా. సరేరా, నేను రామ్ ఇద్దరం వస్తాం. సరే, తొందరగా వచ్చాయి కేఫ్కి. ఓకేరా. హే, హాయ్ రా. హాయ్ రా. ప్రణీత్ ఎక్కడ? అరే వివేక్, ప్రణీత్ కాల్ చేయరా, వాని కూడా రమ్మను. ప్రణీత్ ఎక్కడున్నావు? మనం కలిసే కేఫ్కి రారా, కాఫీ తాగుదాం. ఓకేరా, వస్తున్నా. ఓకే. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. ఎలా ఉన్నారు? ఇంకేంట్రా విశేషాలు? ఏంట్రా, ఫేస్లో గ్లో పెరిగింది, లుక్ చేంజ్ అయింది, లైఫ్లోకి హ్యాపీనెస్ ఎంటర్ అయినట్టుందిగా. ఓకేరా, నా కాల్ వస్తుంది, నేను మళ్ళీ కాల్ మాట్లాడి వస్తా. హలో ప్రణీత్, ఎక్కడున్నారా? ఏం చేస్తున్నావు? వర్ష, ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకేనా?
ఏంట్రా సిద్ధు, నీలో నువ్వు మురిసిపోతున్నావు. మనోడా మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కలిశాడు. ఆమె బిల్లింగ్ చేస్తుంటే నేనే నెంబర్ తీసి ఇచ్చా. రమ్మాయి ఫోటో చూపించు. ఏమయ్యారా? ఏంట్రా అలా చూస్తున్నావు? నీకు తను ముందే తెలుసా? ఏం లేదురా, ఎక్కడో చూసినట్టు అనిపించింది, అందుకే అలా చూసా. ఓకేరా, నాకు వర్క్ ఉంది, మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అరే అరే, టైం అవుతుంది, మనం కూడా వెళ్ళిపోదాం పదా. వెళ్ళురా. ఓకేరా, ఓకే, రైట్, బాయ్. మనమేం చేద్దాంరా? ఏం చేద్దాం? తాగుదాంపా. బాయ్. బాయ్. గెట్ బ్యాక్ టు సేఫ్ జోన్. బంగారం లాంటి డ్రీమ్స్ స్పాయిల్ చేసావు కదరా. ఎవరు సార్ డ్రీమ్ లో? మేఘనానా? మేఘన ఎవర్రా? వర్ష కదా తన పేరు. అరే ఇందాక ఒకటి చెప్దాం అనుకున్నా, నువ్వు పడుకున్నావు కాబట్టి ఆగినా. దేని గురించిరా? ఇందాక రామ్ నేను కలిసి డ్రింక్ చేయడానికి వెళ్ళాం కదరా, అప్పుడు రామ్ నాకు ఒక నిజం చెప్పాడు. ఏం చెప్పారా వాడు? వాడప్పుడు కావాలనే వర్ష నెంబర్ బదులు మేఘన నెంబర్ ఇచ్చాడంటారా. నువ్వు ఇప్పుడు చాట్ చేసేది, కాల్ మాట్లాడేది మొత్తం మేఘనతోనే. ఏం మాట్లాడుతున్నారా? నాకేం అర్థం కావట్లేదు. అది కూడా మన మంచిగా అయిందనుకో. ఈవినింగ్ ప్రణీత్ వర్షాన్ని డ్రాప్ చేస్తుంటే వాడు చూశాడంట. వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారంట. అందుకే కేఫ్లో నువ్వు వర్ష ఫోటో చూపిస్తే వాడు డల్గా ఫీల్ అయ్యాడు. రామ్గఢ్ ఎక్కడున్నాడు ఇప్పుడు? అరే వాడు ఫుల్ దాగి పడిపోతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో పడుకోబెట్టొచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అరే నువ్వేం టెన్షన్ పడకురా. మేఘనకి మాత్రం నువ్వు సిద్ధు అనే తెలుసు కదా, రేపు కలిసి ప్రపోజ్ చేసి. అరే లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఇష్టపడే అమ్మాయి కన్నా మనల్ని ఇష్టపడే అమ్మాయి వైఫ్గా వస్తే ఆ కిక్కే వేర్రా. అది సరే కానీ ప్రణీత్ గారు ఎంత బాధపడుతున్నాడు రా. అర్జెంట్గా కాల్ మాట్లాడి మొత్తం చెప్పాలి వాడికి. ఏంట్రా వీడు ఫోన్ లిఫ్ట్ చేయడు? రేపు వాడితో కలిసి మాట్లాడతాం. హా మేఘన, చెప్పు సిద్ధు. ఏం లేదు, రేపు ఒకసారి కలుద్దాం, వస్తావా? హా, వస్తాం. హా. రే మామ, ఏమైందిరా? ఎందుకు ఇంత డల్లు నువ్వు? ఏం లేదురా, వర్ష నాకు తెలియకుండా సిద్ధుతో చాట్ చేస్తుంది, దాని గురించి ఆలోచిస్తున్నాం. అయినా అది లవ్ అని ఎలా చెప్తున్నావురా? ఫ్రెండ్షిప్ కూడా కావచ్చు కదా. ఫస్ట్ వర్షతో మాట్లాడు కూల్గా. అయినా మీ ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా తెలియదు కదా మీ రిలేషన్షిప్ గురించి. వాడికి కూడా చెప్పు. రేపు మాట్లాడతారా? అయినా నాకు నమ్మకం ఉంది వర్ష నన్ను చీట్ చేయదని. మరి ఇంకేం ఆలోచిస్తున్నావురా? రేపు మాట్లాడు కూర్చొని, అన్నీ సెట్ అవుతాయి. హలో వర్ష, రేపు ఒకసారి కలుద్దాం, మనం రెగ్యులర్ కలిసి కేఫ్కి రా. హాయ్ సిద్ధు. హాయ్ మేఘన, ఏంటి చాలాసేపు నుండి వెయిటింగా? హా, చాలా రోజుల నుంచి వెయిటింగ్. ఏంటి? హా, ఏం లేదు, 10-15 minutes అవుతుంది అంతే.
ఎక్కడ ఉంటున్నావు నువ్వు? ఇక్కడే హైదరాబాద్లో. అంత అన్ఎక్స్పెక్టెడ్ కలిసాం కదా. మ్మ్, అవును. ఉండు, నేను ఆర్డర్ తీసుకొని వస్తా. మ్మ్. ఓ మై ఫేవరెట్ డ్రింక్. అవునా? థ్యాంక్ యూ. ఓకే. ఏంటి నా వాల్ పేపర్ ఉంది మొబైల్లో? నువ్వు నాతో చాట్ చేసి కాల్ మాట్లాడక పడిపోయావు సిద్ధు. నేను నీకు ఎప్పుడో పడిపోయాను. ఐ లవ్ యూ సిద్ధు. నా గురించి ఏం తెలియకుండా ఎలా ప్రేమిస్తున్నావు? ఎవ్వరూ లేని అనాథులు. అలాంటిది వాళ్ళనే నువ్వు బాగా చూసుకున్నప్పుడు నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాను. అట్లీస్ట్ నన్ను బాధ పెట్టకుండా చూసుకోలేవా ఓకే. సిద్ధు? ఐ లవ్ యూ. ఇన్ని రోజులకి పడ్డావేంట్రా బాబు నువ్వు? మీ అబ్బాయిని లవ్లో పడడం చాలా కష్టం. అబ్బాయిలం కదా, జెన్యున్గా లవ్ చేస్తాం. ఓ, అందుకే టైం తీసుకుంటాం. అలానా? హే మేఘనా, నువ్వేంటి ఇక్కడ? వర్షం, ఒకసారి కిందకు వస్తావా? వస్తున్నా. హే మేఘనా, నువ్వేంటి ఇక్కడ? హాయ్ సిద్ధు. హలో. వర్షం, నీతో మాట్లాడాలి. సిద్ధు, 2 minutes. ఏమైంది? ఏం లేదే, సిద్ధు ఇవాళ కలుద్దామన్నాడు. పనిలో పనని చెప్పి ప్రపోజ్ చేసేసా. ఇంకా సిద్ధు నావాడైపోయాడు. నువ్వేంటే ఫేస్ అలా డల్గా పెట్టావు? ఏం లేదే. మరి ఏం లేకపోతే ఎందుకు ఆ కన్నీళ్ళు? ఏం లేదే, మళ్ళీ మాట్లాడతా. ఏమైంది? ఏం మాట్లాడుకున్నారు ఎంతసేపు మీరు? ఏమో, మ్మ్. ఏం చెప్పకుండా అలా సడన్ గా వెళ్ళిపోయింది. సరే పద, నేను ప్రణీత్ని అడుగుతా. హలో వర్ష, ఎక్కడున్నావు? ఎంత వెయిట్ చేయాలి? తొందరగా నా వెయిట్ చేస్తున్నాను. హాయ్ బేబీ. హాయ్. ఏమైందిరా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? ఏమైంది ప్రణీత్, అలా చూస్తున్నావు? సిద్ధు నా ఫ్రెండే, వాడితో ఎందుకు ఫ్లర్ట్ చేస్తున్నావు? సిద్ధు ఎవరు? ఫ్లర్ట్ చేయడం ఏంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకోవచ్చా? అయినా నేను ఇప్పుడు నీతో గొడవ పడడానికి రాలేదు. నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉంటే చాలు. సిద్ధు కూడా నా ఫ్రెండే, వాడు నేను బాగా చేసుకునే నమ్మకం నాకుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ప్లీజ్ వర్ష, ఎక్కే నాకేం- మాట్లాడుకో. వీ నీడ్ టు మూవ్ ఆన్. ప్రణీత్, ఎక్కడికి? ఆగు. హాయ్ రా. హాయ్ రా. చెప్పురా, ఏంటి అర్జెంట్ అన్నావు?
ఈవినింగ్ నేను మేఘన వర్షం కలిసాను. వర్ష ఎందుకో డల్గా ఉంది, సడన్గా వెళ్ళిపోయింది. ఏమైందిరా? ఏం లేదురా, నీతో మాట్లాడుతుంది కదా, మీ రిలేషన్షిప్లో ఉన్నారని బ్రేకప్ చెప్పేస్తా. నువ్వు కూడా నా ఫ్రెండే కదా, తను బాగా చూసుకుంటావు నమ్మకం నాకుంది, అందుకే వదిలేస్తా. అరే ఏం మాట్లాడుతున్నావురా? మేం రిలేషన్ అంటే బ్రేకప్ ఏంట్రా? నీకు మొత్తం నేను చెప్తా వినరా. ఆ రామ్గాడు వీడు ఒకరోజు షాపింగ్కి వెళ్ళారు. అదే షాప్కి మేఘన ఇంకా వర్ష కూడా వచ్చారు. అక్కడ వర్ష వీడికి నచ్చింది. వీడు వర్ష నెంబర్ తీసుకో అంటే రామ్గాడు మేఘన నెంబర్ ఇచ్చాడు. ఆ రోజు వీడు నీకు కేఫ్ లో వర్ష ఫోటో చూపించాడు గాని చాట్ చేస్తున్నది మాట్లాడుతున్నది మొత్తం మేఘనతో. ఇప్పుడు అర్థమైందా స్టోరీ నీకు? ఇప్పుడే నాకు అంత అర్థమైంది. నేను అర్జెంటుగా వర్షాన్ని కలవాలి, నేను మళ్ళీ కలుస్తారా? అంతా నాదే. మళ్ళీ వర్షాన్ని నాకు దగ్గర చేయి దేవుడా. హలో వర్ష, తప్పంతా నాది. సారీ బంగారు, ఐ లవ్ యూ సో మచ్. ఈ రోజుల్లో ఎన్నో ప్రేమ జంటలు చిన్న చిన్న విషయాలకు తప్పు ఎవరిదో తెలియక ఆ తప్పుకి పరిష్కారం ఏంటో ఆలోచించకుండా చాలా సులువుగా బ్రేకప్ అని విడిపోతున్నారు. అలా విడిపోయిన ప్రతి జంటకి మా ఈ చిన్న ప్రేమ కథ అంకితం.